హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనము ఐఐటి జేఈ అండ్ నీట్ కి సంబంధించిన డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ జస్ట్ 4 minutes లో రివిజన్ చేపిస్తాను నేను. ఓకే, రైట్. సో ఈ 4 minutes లో నేను చెప్పే ఫార్ములాస్ కనుక మీరు బై హార్ట్ చేస్తే 100% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయినా నా తరపు నుంచి గ్యారంటీగా ఇస్తున్నా నేను. ఓకే, సో 2010 నుంచి 2023 వరకు ఎటువంటి న్యూమరికల్ అయినా కానీ మీరు సాల్వ్ చేయగలుగుతారు నాన్న. ఓకేనా, రైట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి, టైం ఏం వేస్ట్ చేయకుండా. ఓకే, ఫస్ట్ డ్యూయల్ నేచర్ నాన్న. ఓకే, సో లైట్ అనేది డ్యూయల్ నేచర్ లాగా బిహేవ్ చేస్తుంది కదా, వేవ్ నేచర్ ఇంకా పార్టికల్ నేచర్ కదా. సో వేవ్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏది? రిఫ్లెక్షన్, రీఫ్రాక్షన్ ఎక్సెట్రా ఎన్నో ఉన్నాయి. ఓకే, పార్టికల్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏది? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్ నాన్న. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ లైట్ అని అంటే మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలన్నా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ. మ్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఫార్ములా సి బై లాంబ్డా అనమాట. ఓకే, మనకు జనరల్ గా తెలుసు మొమెంటమ్ ది ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ కదా, రైట్. సో వేవ్ లెంత్ కి మొమెంటమ్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్ బెటా. ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ వేవ్ ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పిన, ఏంటది? ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ అని కదా, రైట్. సో మ్యూ అంటే ఏంటి? సి బై లాండా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, హెచ్సి వాల్యూ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వేవ్ లెంత్ అనేది ఈ విధంగా వస్తుంది అన్న. ఇది ట్రిక్. ఓకే, 1240. ఓకే, ఇది నానోమీటర్ లో అనమాట. ఎనర్జీ అనేది మీకు ఎలక్ట్రాన్ వోల్ట్ లో ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి డైరెక్ట్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు లేదు సార్, వేవ్ లెంత్ మనము ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్ లో కనుక్కుందాం సార్ అంటే అప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేయాలి నాన్న. ఓకేనా, 12400. ఓకే, మీకు గనక ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ వోల్ట్ లో ఇస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్ వేవ్ లెంత్ అనేది వస్తుంది నాన్న. ఓకే, రైట్. సో ఇక్కడైతే నేనైతే రాసిన. ఓకే, ఎనర్జీ 12400 అపాన్ లాంబ్డా ఇన్ ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి చూద్దాం నాన్న. ఓకే, సో మనకు తెలుసు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ ఏంటి? ఇదే కదా, అవునా? ఈజ్ ఈక్వల్ టు పై నాట్ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ మాక్సిమం, అవునా? ఈ అంటే మనం సప్లై చేసే ఎనర్జీ కదా, అంటే లైట్ వచ్చి ఒక మెటల్ ప్లేట్ పైన పడ్డప్పుడు, ఓకే, సో కొంచెం వర్క్ ఫంక్షన్ పై నాట్ వస్తుంది మనకు కదా. సో ఏమైతుంది? దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి కొంచెం ఎనర్జీ తీసుకొని అందులో నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేవి మాక్సిమం కెనెటిక్ ఎనర్జీతో మూవ్ అవుతాయి కదా. సో జస్ట్ ఇగో ఈక్వల్ టు మ్యూ, ఫ్రీక్వెన్సీ టర్మ్ లో ఇది రాసినాను. ఓకే, హెచ్ మ్యూ నాట్. మ్యూ నాట్ అంటే మినిమం ఫ్రీక్వెన్సీ లేదా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి కూడా అంటాం నాన్న. ఓకే, రైట్. సో మినిమం ఫ్రీక్వెన్సీ లేదా మాక్సిమం వేవ్ లెంత్ అని చెప్పేసి అని అంటాము, గుర్తుపెట్టుకోండి. కెనెటిక్ ఎనర్జీ మాక్సిమం ప్లేస్ లో జస్ట్ ఎలక్ట్రాన్ వోల్ట్, ఇన్ కేస్ వోల్ట్ లో అడిగితే కనుక ఓకే ఈవీ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రాఫ్ బిట్వీన్ కెనెటిక్ ఎనర్జీ మాక్సిమం అండ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన గ్రాఫ్ ఇది. ఓకే, సో ఈ ఫార్ములాస్ అయితే మీకైతే తెలుసు కదా. సో కెనెటిక్ ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ అయితే రిలేషన్షిప్ అయితే తీసుకున్నాను నేను. ఓకే, ఈ ఈక్వేషన్ తెలుసు కదా, ఇది ఒక్కటి వస్తే చాలు మొత్తం వచ్చేసినట్టే మీకు. ఓకే, సో దీని మధ్యలో కనుక మనం గ్రాఫ్ వేస్తే మనకి ఇక్కడ స్లోప్ అనేది ఏమొస్తుంది అంటే హెచ్ వస్తుంది నాన్న. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించిన న్యూమరికల్స్ అనేటివి అడుగుతాడు. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రాఫ్ బిట్వీన్ మాక్సిమం కెనెటిక్ ఎనర్జీ అండ్ 1 బై లాంబ్డా అన్న. ఓకే, సో ఏం లేదు, ఇదైతే ఫార్ములా అయితే మీకు తెలుసు కదా. ఏం చేస్తున్నానంటే ఫ్రీక్వెన్సీ ప్లేస్ లో సి బై లాంబ్డా పెట్టిన అంతే. ఓకే, సో ఇక్కడ మ్యూ నాట్ ప్లేస్ లో సి బై లాంబ్డా నాట్ అనమాట. ఓకే, ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది నాన్న. ఓకే, స్లోప్ ఏంటి అని అడిగితే హెచ్సి అని చెప్పేసి అనాలి. ఓకే, సో గ్రాఫ్ కి సంబంధించిన క్వశ్చన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ బిట్వీన్ స్టాపింగ్ పొటెన్షియల్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో మళ్ళీ అదే ఫార్ములా. ఓకే, జస్ట్ కెనెటిక్ ఎనర్జీ ప్లేస్ లో ఈవి పెట్టిన. ఓకే, సో ఇవి స్టాపింగ్ పొటెన్షియల్ కి ఇంకా ఫ్రీక్వెన్సీకి, ఓకే, స్టాపింగ్ పొటెన్షియల్ కి ఇంకా ఫ్రీక్వెన్సీకి మధ్యలో ఉన్న గ్రాఫ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది నాన్న. అన్ని గ్రాఫ్లు ఇంతే, ఈ చాప్టర్ మొత్తం గ్రాఫ్లని ఇట్లానే వస్తాయి. ఓకే, స్లోప్ ఏంటి అని అడిగితే హెచ్ బై ఈ అనాలి మీరు. ఓకే, హెచ్ బై ఈ అని, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. సో ఇది నోట్ గుర్తుపెట్టుకోండి నాన్న. యాజ్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతాయి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, బట్ ద కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మాక్సిమం కెనెటిక్ ఎనర్జీ కూడా కాన్స్టెంటే ఉంటది. ఓకే, ఒక ప్రోటాన్ కి హెచ్ మ్యూ అయితే ఎన్ ప్రోటాన్స్ కి ఎంత అవుతుంది? ఎన్ హెచ్ మ్యూ వస్తుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. నెక్స్ట్
ఇంటెన్సిటీ ఫోటో కరెంట్ అండ్ స్టాపింగ్ పొటెన్షియల్ కి సంబంధించినది. ఓకే, ఇంటెన్సిటీ పెరుగుతున్న కొద్దీ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెరుగుతాయి, నంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, ఫోటో కరెంట్ కూడా పెరుగుతుంది నాన్న. కానీ కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఎట్లుంటుంది? కాన్స్టెంట్. కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ కాన్స్టెంటే, స్టాపింగ్ పొటెన్షియల్ కూడా కాన్స్టెంటే నాన్న. ఓకే, సో ఇంటెన్సిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డిస్టెన్స్ స్క్వేర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫోటో కరెంట్ కి ఇంటెన్సిటీకి మధ్యలో ఉన్న గ్రాఫ్ స్ట్రేట్ లైన్, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ నాన్న ఇది. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఉంటే కరెంట్ కి స్టాపింగ్ పొటెన్షియల్ కి మధ్యలో గ్రాఫ్ అనేది ఇట్లా వస్తుంది. ఇంటెన్సిటీ కాన్స్టెంట్ ఉంటే స్టాపింగ్ పొటెన్షియల్ కి కరెంట్ కి మధ్యలో గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది నాన్న. ఓకేనా, ఇంటెన్సిటీ కాన్స్టెంట్ ఉంటే. ఓకే, ఇక్కడ ఇంటెన్సిటీ వేరు వేరు, అవును, ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, ఇక్కడ ఇంటెన్సిటీ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ డీప్ బ్రోగ్లీ వేవ్ లెంత్ అందరికి తెలిసిన విషయమే. వేవ్ లెంత్ కి ఇంకా మూమెంటం కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇది కదా. రైట్. సో పి ఫార్ములా ఏంటి? ఇదైతే మీకు తెలుసు కదా, కెనెటిక్ ఎనర్జీ టర్మ్ లో ఇది, ఇదేమో పొటెన్షియల్ డిఫరెన్స్ టర్మ్ లో. ఓకేనా రైట్. సో మీకు గనక వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ కనుక్కోండి అని అంటే కనుక పొటెన్షియల్ ఇస్తే గనక, ఓకే, సో ఇది ట్రిక్ 12.27 బై రూట్ వి నాట్. ఓకే, వాల్యూ ఏదైతే ఇస్తాడో అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది జస్ట్ ఈ ఫార్మాస్ ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నాన్న. ఓకేనా రైట్. సో దీంతో మన చాప్టర్ అనేది 100% అయిపోయింది నాన్న. సో నేను చెప్పే ఫార్మాస్ కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 100% PYQ సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే, చదువుకుంటానండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుగుకుందాం. ఉంటాను మరి, బాయ్.